సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. రొటీన్కు కాస్త భిన్నంగా ఉన్న ఏ సంఘటన అయినా సరే వైరల్ అవుతుంది. అయితే వైరల్ అయ్యేదంతా నిజమా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. ఆకాశం నుంచి తోకచుక్కలు ఉల్కలు కింద పడటం చాలా మంది చూసే ఉంటాం. ఇది చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఖగోళ వింతలు ఎక్కడో ఓ చోట నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే ఆకాశం నుంచి మేఘాలు కింద పడటం ఎప్పుడైనా చూసారా? మేఘాలేంటి భూమి మీద పడటం ఏంటని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మేఘాలు కింద పడుతున్నాయంటూ చాలా మంది వీడియోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తున్నారు. మేఘాలు కింద పడుతున్నాయని ప్రచారం జరుగుతుంది. అది మరెక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోనే. ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున ఇలాంటి వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. ఆకాశం నుంచి మేఘం రూపాన్ని పోలినవి భూమి మీద పడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ప్రజలు వీటిని ఆశ్చర్యంగా చూస్తూ తమ స్మార్ట్ ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఇవి మేఘాలు కావు. నిజానికి మేఘం కింద పడటం అనేది అసాధ్యం. అయినా మేఘాలు అంత తక్కువ పరిమాణంలో ఉండవు, చాలా పెద్దగా ఉంటాయి. ఈ వీడియోలో కనిపిస్తున్నది కేవలం ఒక నురుగు మాత్రమే. సహజంగా ఇలాంటి నురుగు ఫ్యాక్టరీల నుంచి వస్తుంది. ఫ్యాక్టరీల నుంచి బయటకు వచ్చే కెమికల్స్ నీటితో కలవటం వల్ల ఇలాంటి నురుగు ఏర్పడుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కావటం, గాలులు వీస్తుండటంతో ఈ నురగ ఇలా గాల్లోకి తేలినట్లు స్పష్టమవుతుంది. గతంలో కూడా పలు పట్టణాల్లో ఇలాంటి నురుగు రోడ్లపైన పెద్ద ఎత్తున వచ్చిన సంఘటనలు అనేకం చూశాము. ఇది కూడా ఆ జాబితాలోకే వస్తుంది. కాబట్టి మేఘాలు కింద పడుతున్నాయన్న దాంట్లో ఏమాత్రం నిజం లేదు. గత కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఇలాంటి దృశ్యం నగర పౌరులను ఆశ్చర్యానికి గురిచేసింది. వర్షం కురిసిన తర్వాత రోడ్లపై అకస్మాత్తుగా తెల్లటి నురుగు కనిపించింది. ఇది ఎలా ఏర్పడిందో ఎవరికీ అర్థం కాలేదు. అచ్చంలా మంచు కురిసినట్లు కనిపించింది. ఇది కూడా పారిశుద్ధ్య సమస్యల వల్ల లేదా కాలుష్యభరితమైన కాలువల వల్ల ఈ నురుగు ఏర్పడిందని అప్పట్లో అధికారులు తెలిపారు.